హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. మరాయపటాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి 40 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే నేను మా బ్రదర్స్ అక్కడికి వెళ్తున్నాం. నేను ప్రజెంట్ అయితే ఇందాన్లో ఉన్నా. ఇందాన్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇంటికాడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇందాన్లో చిన్న వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ ఫాస్ట్ వచ్చినాం. అందుకే చెప్పేసి ఇక్కడ నుంచి అయితే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనమైతే టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, మరాయ్ పటాన్ మరాయ్ అనేది ఆ దేవుని పేరు అంట. పటాన్ అనేది ఆ ఊరి పేరు. ఏంటంటే టెంపుల్ వల్ల ఆ ఊరికి పేరు వచ్చిందని చెప్పేసి వాళ్ళు మరాయ్ పటాన్ అని రెండు కలిపి పిలుస్తారంట. ఇంకోటి ఏంటంటే, అది చంద్రపూర్ కిందకి వస్తుంది, మహారాష్ట్ర కిందకి. ఈ ఊరు దాటిన తర్వాత చిన్న బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి దాటిందంటే అక్కడ నుంచి మొత్తం మహారాష్ట్ర కిందకి వస్తుంది ఆ ఊర్లో. మీలో ఎంతమంది ఆ టెంపుల్కి వెళ్ళిలో కింద కామెంట్ చేయండి. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు ఇన్ఫర్మేషన్, నేను తెలిసింది చెప్తున్నా. మీకు ఎవరన్నా ఆ టెంపుల్ గురించి ఏమైనా స్టోరీ తెలిసింటే కింద కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా బ్రిడ్జి, అది ఇదే. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు రైట్ సైడ్ చిన్న బ్రిడ్జ్ ఉండేది. ఇప్పుడు ఇది కొత్తగా కట్టేది, బాగుంది. ఇది దాటిందంటే ఇక్కడ నుంచి మనకు మొత్తం మహారాష్ట్ర కిందకి వస్తుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు సిగ్నల్స్ కూడా రావు మొబైల్కి. ఇక్కడ నుంచి మొత్తం మహారాష్ట్ర బార్డర్. ఫస్ట్ అయితే ఇది ఊరు వచ్చింది. ఇదే ఊరు, బోర్డు లేదు, బోర్డు చూద్దాం అనుకుంటే బ్రో వీళ్ళు ఎవరో రోడ్డు కడ్డంగా ముచ్చట పెడతారుగా. లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ ఉంది కదా, ఇది కేరమేరికి వెళ్తుందంట. కేరమేరి జైనూరుకి టచ్ అవుతుందంట రోడ్డు. ఇట్లకెళ్ళి కూడా రావచ్చంట. మన సైడు తెలంగాణలో మనకు మార్నింగ్ 8 నుంచి ఉంటుంది. వీళ్ళు చూడండి ఆఫ్టర్నూన్ అంటే 11:30 అవుతుంది. ఆ టైంలో వెళ్తున్నారు స్కూల్కి. మనకి మహారాష్ట్రకి స్కూల్ టైమింగ్స్ వేరే ఉంటాయి అనుకుంటా. ఇంకోటి ఇద్దరు వెళ్తున్నారు. నాకు తెలిసి ఇదే అనుకుంటా స్కూలు. స్కూల్ చూస్తే చాలా పెద్దగా ఉన్నట్టుంది. నాకు తెలిసి ఊరు కూడా పెద్దగా ఉన్నట్టున్నది లోపల గింట. నా స్కూల్లో అంత పెద్దగా ఉన్నట్టు ఊరు కూడా పెద్దగా ఉన్నట్టున్నది. ఏ మేకల్ బ్రో, అట్లా అడ్డం వస్తే ఎట్లా బ్రో? వాళ్ళు సైడ్కి వెళ్ళి తినాలి, కానీ ఇట్లా అడ్డం వస్తే ఎట్లా బ్రో? మాకు ఇబ్బంది కదా. ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ
మేము ఎందుకు ఆగినామంటే ఇక్కడ భీమన్న దేవుడు ఉంటాడు. భీమన్న దేవుడికి మేము కొబ్బరికాయ కొట్టాలి. అందుకే చెప్పేసి ఇప్పుడైతే మేము ఇక్కడ ఆగినాం. ఇప్పుడైతే ఇక్కడైతే మనం కొబ్బరికాయ కొట్టి మూవ్ అవ్వాలి. వెల్కమ్ టు మరాయి పఠాన్ విజయ్ టెంపుల్. షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. జింక్ ఓపెన్ చేయనట్టున్నారేమో. అదే లోపల పెట్టాడు. ఇక్కడ పెడదాం, నీడకి పెడదాం. నేను లాస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేము ఇక్కడనే స్టే చేసినాం. ఇక్కడ వంట చేసుకున్నాం. ఎక్కువ పబ్లిక్ లేరు, నాకు తెలిసి మేము తొందరగా వచ్చినామేమో. ఒక 3-4 ఫ్యామిలీలు ఏమో కనిపించాయి. చూద్దాం మరి. కొత్త టెంపుల్ చాలా బాగుంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అది వర్క్ నడుస్తుండే. చూడైతే బాగుంది. చూద్దాం లోపల ఎట్లుంటుంది ఏందనేది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది కొత్త గుడి. ఇంతకుముందు చెప్పాను కదా పాత గుడి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులోనే ఉండే దేవుళ్ళు. ఇప్పుడు ఆ గుడి ఓపెన్ అయింది. ఆ గుడి ఓపెన్ అయ్యి కూడా 1 month అవుతుందంట. జాతర లాగా ఉండేనట. మీరు అప్పుడు వస్తే ఇంకా బాగుండేది అని చెప్పేసి అక్కడ అయితే వాళ్ళు అన్నారు. మేము అప్పుడు వస్తే బాగుండేది. ఇది బయట నుంచి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందనేది. చూస్తే పోసును పోస్తాం. దీన్ని తొక్కకి పోసును పోసుకోవాలట. పోసును పోసి సంచానికి గీతాం, ముందుగాటానికి గీతాం. అదే పోసునికి చూస్తే బాగా కనిపిస్తుంది. చూస్తే చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ అయితే. మీ తాత అయితే మాకు కొంచెం హెల్ప్ చేస్తుండు. థ్యాంక్ యూ తాతగారు.
మార్నింగ్ వరకు ఉంటే ఇంకా బాగుండేది. మాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల మేము తొందరగా వెళ్ళిపోతున్నాం. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్త కాబట్టి కొంచెం అలవాటు అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు.